ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది? చతుర్గ్రహ కూటమని, మకర రాశిలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయని, గత మాసంలో మనకి 14, 15, 16, 17 తేదీలలో గ్రహ మార్పులు, రవి గ్రహ మార్పు, అలాగే ఇప్పుడు కుంభంలోకి రవి మారడం, మరి ఇవన్నీ కలుపుకుంటే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుంటే, 2026 ఫిబ్రవరి మాసంలో మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది స్వామి? మకర రాశిలోంచి గ్రహాలన్నీ కదిలిపోయినాయి. లాస్ట్ మంత్లో 14, 15, 16 నుంచి వచ్చేసాయి. మరి ఈ నెల 14, 15, 16 నుంచి మళ్ళీ గ్రహాలన్నీ కూడా కుంభంలోకి వెళ్తాయి. మరి ఇలాంటి ఫలితాలు ఉంటాయి. చతుర్గ్రహ కూటమి అని చెప్పారు, అప్పుడు బాగుంది, బ్రహ్మాండంగా అని చెప్పారు. ఆత్మస్థైర్యం అన్నారు, అది 18 రోజులు, 45 రోజులు అని చెప్పారు. మరి ఆ ఫలితాలను వీటిని కంపేర్ చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఆ ఫలితాలు కూడా ఆ గ్రహాల మార్పులు చెప్పిన ఫలితాలు. ఇది మకర రాశి వారికి ఉన్నటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ, గోచార ఫలితాలు. మకర రాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలే, అంతా ఆనందమయం, సమస్త శుభయోగము. ఈ మాసంలో ఈ రాశి వారికి ది బెస్ట్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే విద్యాలాభం. అన్ని రకాల పరీక్షల్లో విద్యార్థులకి చాలా చక్కటి అనుకూలవంతమైన మాసం. బ్యాక్లాగ్స్ ఉన్నా, అకాడమిక్ పరీక్షలు ఉన్నా అద్భుతం, మీకు ఏమాత్రం కంగారు లేదు. అద్భుతమైనటువంటి పరీక్షా విజయం. అలా అని చెప్పేసి ఆ కిరణ్ శర్మ బాగుందని చెప్పేసి దుప్పటి కప్పుకొని హాయిగా పడుకుంటే మీరు పాస్ అవ్వడం కల్లా జీరో, అట్టర్ ఫ్లాప్. అంటే మీరు చేసేటువంటి పరిశ్రమకి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఈ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి విద్యార్థి మాసంగా చెప్పబడుతున్నాను నేను. మకర రాశి వారికి టాప్ ఫస్ట్ ర్యాంకే వస్తుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం టాప్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. మొదటి వారంలోనే మంచి ఉద్యోగ లాభం, ధనయోగం. రెండో వారంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం. మూడో వారంలో వస్తులాభం, వాహన యోగం, విదేశీయానం. నాలుగో వారంలో స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఆనంద యోగం తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. ఒకేసారి 3-4 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగ ప్రయత్నాలు, లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి యోగం, మంచి పదవి లభించే అవకాశం. రాజకీయ రంగంలో చాలా మంచి శుభయోగాలు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. సినిమా రంగంలో మంచి లాభాలు. దర్శక నిర్మాతలకి, నటీనటులకి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆటోమొబైల్ వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోనూ భాగస్వామ్య వ్యాపారంతోనే బాగుంది. సింగిల్గా వ్యాపారం కూడా మీకు మంచి కలిసి వచ్చే అవకాశాలు. అలాగే ఈవెంట్స్ చేసే వారికి స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. ఆర్థిక విషయాల వెసులుబాటు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకోవడం. విదేశాల్లో కూడా విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. ఒక చోట నుంచి ఒక చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా బలంగా ఉండడం, చాలా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. వ్యవహార లాభాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సమాగమం ఉంటుంది. కళాకారుల, క్రీడల అభివృద్ధి ఉంటుంది. అలాగే మంచి వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, ముఖ్యంగా మంచి పేరు ప్రతిష్టలు, జర్నలిస్టులకి అవార్డులు అందుకునే అవకాశాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. ముఖ్యంగా ఈ రైతులకి నల్ల నువ్వులు, శనగలు, అలాగే కందులు, పొద్దుతిరుగుడు పువ్వు, సొరకాయలు అంటే ఆనపకాయ అంటారు, సొరకాయలు, అలాగే కందమూలాలు ఉంటాయి కదా, కందగడ్డలు లాంటివి కానీ, చిలగడ్డ దుంప, కొంతమంది మోరంగడ్డ అంటారు. ఇటువంటివన్నీ కూడా మీకు బాగా పంట, ఈ రాశి వారికి ఈ పంటలు బాగా పండే అవకాశం. తైదలు, యవలు, వీరికి బాగా పంట పండే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పంటలో మీరు నాట్లు వేయండి, తప్పకుండా ఈ పంట పండించండి, లాభాలు పొందుకునే అవకాశాలు. టొమాటో కూడా మంచి లాభాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పక శుభవార్త వినేటువంటి అవకాశాలు. బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం. ఈ మాసంలో మీకు తప్పక వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అనుకూలమైనటువంటి ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన బాలంగా కనబడుతోంది. దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశం.
ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారులు కానీ చాలా మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాలు, తప్పకుండా మంచి అనుకూలమైనటువంటి వ్యాపార లాభం, ఆర్థిక లాభం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, బంధుమిత్ర సమావం, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా నూతన గృహయోగం, బంధుమిత్రుల సమాగమం, సోదరుల మైత్రి బాగా ఉండడం, చక్కటి వాతావరణం, ఆనందకరమైనటువంటి వ్యవహారాదులు, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వాహనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, గౌరవం బ్రహ్మాండంగా పెరుగుతుంది, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి, కుటుంబ ప్రశాంతత మీకు చాలా మంచిది, వైవాహిక జీవనానందం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి, వైద్యులందరూ కలిసి ఒక వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం, అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి కూడా మంచి లాభాలు. ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి ఏదైనా వ్యాపారాత్మక ధోరణితో మీరు ముందుకు వెళ్ళే అవకాశం, అంటే చూడడానికి సీనియర్ సిటిజన్సే కానీ వాళ్ళు కూడా వ్యాపారం చేయగలిగే సమర్థత ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం ఉంది. మహిళా మండలికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంగారం ధర బాగా పెరిగిందండి అయినా సరే ఆడపిల్లకి బంగారానికి చాలా బంధం ఎక్కువ ఉంటుందండి. 3 లక్షలైనా 2 లక్షలైనా వాళ్ళు బంగారం కొంటూనే ఉంటారు. అది పరోక్షంగా చూడడానికి కుటుంబ వృద్ధికి కలిసి వస్తుంది కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెట్టవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. భూలాభము, గృహలాభము, అలాగే వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తప్పకుండా ధన ప్రాప్తి ఉంటుంది. చాలా మంచి ప్రశాంతమైన సుఖజీవనం, శుభయోగాన్ని పొందుకోవడం ఈ మాసం మొత్తం కూడా మీకు అదృష్టవంతమైన శుభస్థితిగా చెప్పబడుతూ, ముఖ్యంగా పట్టుదల బాగా ఉంటుంది, దైవచింతన బాగుంటుంది, తీర్థయాత్ర సేవన ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందకరమైన యోగాలు బాగా కనబడుతున్నాయి. ప్రశాంతంగా ఉండవచ్చు, మీరు అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ అదృష్ట జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.